హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే రాజీవ్ యువ వికాసం స్కీమ్ కి గనక అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే టైం అయితే దగ్గరికి అయితే వస్తుంది. అయితే ఇప్పటి వరకు 9 లక్షల అప్లికేషన్స్ అయితే చేసుకున్నారు. ఇంకా 20 లక్షల వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అసలు ఈ రాజీవ్ యువ వికాసం రావాలి అని అంటే అసలు ఏం చేయాలి? అసలు రాజీవ్ యువ వికాసం స్కీమ్ దేనికోసం అప్లై చేయాలి? ఒకవేళ బ్యాంకుకు సంబంధం ఉంటుందా? సిబిల్ స్కోర్ ఏ విధంగా చెక్ చేస్తారు? అసలు సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? ఎవరికి ఈ లోన్ వస్తుంది? ఇలాంటి విషయాల గురించి కూడా మన ఛానల్లో ఇదివరకే వీడియోస్ చేయడం అయితే జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అయితే చూడండి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీము ఎంతమంది అప్లై చేసుకున్నా 5 లక్షల మందికి మాత్రమే రావడం అయితే జరుగుతుంది. ఇది అప్లికేషన్ 14వ తేదీ చివరి తేదీ అయితే ఉంది. అప్లై చేసుకున్న తర్వాత జూన్ 2కు ఎవరికి వచ్చింది అని లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.